అలాగే ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఒక డబ్బులు వేసుకోండి. ప్రతి నెల 1000 రూపాయలు ఆనందం కోసం డబ్బులు వేసుకోండి. 6 నెలలకు ఒకసారి 6000 అవుతాయి. అవి పట్టుకొని ఒక సెకండ్ సాటర్డే సండే అలా ఈ ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసాను. మాతో రావాలని చెప్పట్లేదు, ఓకేనా? ఇప్పుడు మీరు అందరూ బాగా డబ్బులు సంపాదించి ఒక 1 కోటి రూపాయలు మీ పిల్లలకి ఇస్తే వాడు ఏమంటాడు తెలుసా? అదే మీ జీవితం అంతా కష్టపడి 1 కోటి రూపాయలు ఇచ్చిందంటే, డాడీ నాకు ఒక సంవత్సరం అయితే 1 కోటి రూపాయలు వస్తాయి డాడీ, నువ్వు ఇచ్చినంత వల్ల నాకు ఒక సంవత్సరం సంపాదన కాదు. కాబట్టి వాళ్ళకి విలువలు, నాలెడ్జ్, ధైర్యము, సాహసము, సమయస్ఫూర్తి, సమాజాన్ని ప్రేమించడము, డబ్బు విలువ, శ్రమ విలువ, అమ్మానాన్న విలువ, గురువు విలువ, స్నేహం విలువ, సమాజంలో బాధ్యతగా ఉండేటువంటి సామాజిక విలువలు, ఇలాంటివన్నీ మన పిల్లలకి నేర్పిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? జై భీమ్, జై భీమ్. ఒక్కొక్కరు ఒక్కొక్క సక్సెస్ సీక్రెట్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో పాల్గొన్న వాళ్ళందరినీ లిఫ్ట్ చేద్దాం. ఈ గ్రూప్లో ఎవరు మీ రాజకీయాలు పెట్టకండి, ఇతర గ్రూపులు పెట్టకండి. కేవలం మానవ సంబంధాల కోసమే ఈ చెన్నై గ్రూప్ ఉపయోగిస్తాం. మీ వ్యక్తిగత సంఘాల విలువలు విషయాలు కూడా పెట్టకండి. మీరు ఇంకేదైనా లేడీస్ ఆ గ్రూప్లో లేకపోతే యాడ్ కండి. అలాగే ఎవరికి ఆర్థిక ప్రపోజల్స్ పెట్టుకోకండి. అన్నా మస్తు కష్టాలు ఉన్న ఒక 5000 కొట్టే అంటే, అరే ఈ ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళు సమాజం పనిచేస్తారు కావచ్చు, నువ్వు కొడుతూ మొత్తం నాకు శిక్షణ నాకు ఫోన్ చేస్తాను. అట్లా ఇవ్వడం జరిగినాయి. అట్లా ఇవ్వాలి అన్న వాళ్ళు ఒక అర్జెంట్ అంటే 1000 రూపాయలు ఇచ్చిన ఏదో పెట్రోల్ అట, అమ్మ హాస్పిటల్ అట అనగానే వాళ్ళు కొడతారు, తెల్లారి చిట్టా పెడతారు. ఏది నాకు ఫోన్ కొడతాను. నేను మా భార్యకు ఫోన్ కొట్టి అంటే, ఇక నీకే ఇక్కడనే వచ్చి నేను నీ గారికి 12,000 కడుతున్నా, నీకు 10,000 భర్త పెన్షన్ ఇస్తున్నా, తర్వాత నీ ఫోన్ కొట్టుకుని రాస్తున్నా, దానికి 4,000 కొడుతున్నా. ఇది ఇచ్చుకునే నేను ఇంకా నీ దోస్తులకు అప్పుడు, నీ దోస్తులకు ఆపలు నేను ఇస్తాను. కాబట్టి ఇంటింటికి మట్టిపోయే ఉంటుంది. డబ్బులు ఉద్యమం నుంచి పిలిపించినప్పుడు మాత్రమే మీరు సహాయం చేయండి, అది మీ శక్తి మేరకు. చెప్పండి, ఓకేనా? ఇప్పుడు కూడా ఇంకా ఇలా పొద్దుగా 20,000 పెట్టాను మా మిస్సెస్ శాలరీ నుంచి. చాలా లోటు ఉంది, అలానే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారని పైసలు ఇవ్వని. ఓకే, ఎవరికి వీలైన వాళ్ళు నారాజు కూర్చోండి, ఫోటోపైన పర్వాలేదు. సో ఇప్పుడు జంటగా వచ్చిన వాళ్ళందరికీ మేము రాముడి కృష్ణుడు రహస్యాల పుస్తకాన్ని, ఆడకూతురికి పెళ్ళి రాసిన రామాయణ పుస్తకాన్ని భర్తకి గిఫ్ట్గా ఇస్తాము. మీరు జంటలుగా బ్యాక్సైడ్కి వర్షాలు ఇచ్చిన ఒక్కొక్క జంట తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మధుమక్క కొంచెం వెనక్కి జరగండి. ఓకే, అడా ఇట్రాండి ఫాస్ట్. అక్కడ ఇట్లా వెళ్ళిపోండి ఫాస్ట్. ఫాస్ట్ ఇస్తాడంట. ఓకే, ఇట్లా పట్టుకోండి. అట్నే జరగండి. ఓకే, గో. అక్కడ వెళ్ళండి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇలా వచ్చేసి ఈజీగా
దగ్గర రండి అక్క ఇట్లా పెట్టుకోండి మీరు ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి సరే ఓకే గో నెక్స్ట్ ఇంకొక జంట రండి అక్క ఓకే తీసుకోండి నెక్స్ట్ ఒకసారి భోజనం ఫాలో అప్ చేయమను ఎవరైనా భోజనం అక్కడక్కడ భోజనం ఏర్పాటు చేయమను వీళ్ళ భోజనం కాడికి వెళ్ళిపోమన్నారు ఏమైందా చదవాలి ఇది కూడా చదవాలి వీడియోలు రెండు పుస్తకాల పోటీ ఎవరు చదువుతున్నారు పోటీ అక్క ఇద్దరు పోటీ ఇద్దరు పోటీ ఆల్రెడీ అది అయిపోయింది అది నువ్వు రామకృష్ణ ఓకే వస్తున్నాయి మీకు ఉన్నారు దగ్గరకుండా నువ్వు ఎక్కడో తప్పిపోయినావని మీ ఆయన భయపడతా ఉంటాడు అలా మీ కాబోయే ఆయన అంబేద్కర్ రాలేదు చదివేయండి ఇద్దరు నా పిల్లలు అదండి తీసుకొని ఆపేసి ఇద్దరు పోటీ ఎవరు చదువుతారా కొంచెం ఒక ఛాయిస్ ఒక్కసారి కెమెరా దిక్కు చూడండి సన్మానించాలి కదా ఎంతమంది వచ్చారు మొత్తం 7 members వెరీ గ్రేట్ అక్క ప్లీజ్ కొనసాగిద్దాం నాస్తికోద్యమాన్ని కొనసాగిద్దాం మానవుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం మానవుల ఆలోచన విధానాన్ని నో గాడ్ నో గాడ్ దేవుడే దైవము దేవుడే దైవము మంత్రాల తంత్రాలు వర్తిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వర్తిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం
వచ్చేసాయి మీ అబ్బాయి వాడేకి పోతుంది మళ్ళీ అట్లా లేదు పెట్టుకో ఓకే ఓకే హాలిడే అని 25 టైమర్ పెడతారా టైమర్ పెడతారా ఉందో ఎవరిని తీస్తావు ఎవరి కోసం అక్కని పర్లవిని ఇస్తున్నా అలా ఒక్కని వెనుక అడుగు సఫీ అడుగు తీసుకో అక్కడ లేకపోతే కోసం కూడా ఫోటో కూడా తీసుకోవాలి తెలుగు తెలుగు నిలిచినటువంటి లాస్ట్ దాకా నిలిచి చాలా ఏకాగ్రతగా ఉన్నటువంటి విజేతలు వీళ్ళు. అయితే ఈ ఆటలో నిజానికి వీళ్ళిద్దరు మాత్రమే విజేతలు కాదు, మధ్య మధ్యలో 8 మంది ఉండి ఒకరు 9 మంది యాడ్ అవుతారు. ఎవరో ఒకరు అందులోంచి వెళ్ళిపోతేనే ఆ టీం ఉంటుంది, లేకపోతే ఆ టీం మొత్తం పోతుంది. అలాంటప్పుడు నేను ఒక్కరిని వెళ్ళి 8 మందిని ఆటలో నిలుపాలని త్యాగం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా త్యాగం చేసే వాళ్ళని దశల్లో కొంతమందిని గుర్తించడం ఉంటుంది. ఈ గేమ్లో చివరిదాకా పట్టుదలతో ఉన్న వాళ్ళు విజేతలైతే, మధ్యలో త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా
విజేతలే. వాళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ హిస్టరీ గిఫ్ట్గా ఇస్తూ వీళ్ళకు మనీ ప్రైజ్ కూడా అందిస్తున్నాము. విజేతలకి 100 రూపాయలు. ఒకసారి మీరు అందరు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? ఇద్దరు ఫస్ట్ ప్రైజ్. అయితే 100 ఇద్దరికి కలిపి ఒకటే 100 ఇచ్చేద్దాం. ఫస్ట్ మీరు ఇందాక ఆర్గనైజర్ కూడా కదా, రైట్? ఓకే, అక్కడ ఇంకొక మిగిలిన 400 కలుపుకొని మీరే బ్లాక్ శారీ కట్టుకొని కొనుక్కొని మంచిగా డిజైన్గా అల్లులికలు చేసుకొని నేను ఇద్దరికి ఇచ్చేసిన. నోట్ పట్టుకో. కంగ్రాచులేషన్స్. ఇస్తా. ఓకే. ఆటలలో కూడా ఉన్నవారా కొడతా ముఖ వెళ్ళిపోతాను కదా. కంగ్రాచులేషన్స్. మ్యూజియం తర్వాత ఏం చేయాలి? ఆ రైల్వే స్టేషన్ టైం అందరికీ అందుబాటులో ఉండాలా వద్దా? స్టేషన్కి అరగంట ముందు ఉండాలా వద్దా? డస్ట్బిన్లు ఉన్నాయి, డ్రమ్ములు ఏమని చెప్పి వేరే కొత్త ఏడబడతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్లీ అన్న, ఈ ప్రోగ్రాంలో 90% ఫుడ్ కంపెనీ సక్సెస్. ఒక 10% మా పాస్ అన్న. ప్రభు అన్న పాస్. ప్రభు అన్న ప్రభు అన్న ఇట్లా. ప్రభు అన్న నువ్వే వీళ్ళు హార్డ్ వర్క్ చేయలేదంటలేను. ప్రభు అన్న జల్దీ. రియల్లీ గ్రేట్. అన్ని టైంకి అందించాడు. లోకల్లో మీరు వెళ్ళిపోతున్నారు. చార్మినార్ ట్రైన్ వెళ్తారా? మీ ఫుడ్ తీసుకొచ్చినాము, చార్మినార్లో ఇచ్చేస్తాం. మీరు చూసేసి కాకుండా అన్న. పట్నం వెంకటేష్ అన్న రియల్లీ అన్న, అందరూ భార్యా పిల్లలు ఎంజాయ్ చేస్తే మీరు మాత్రం వీళ్ళందరి ముఖాల్లో ఆనందం కోసం త్యాగం చేసి నాగార్జున మన అన్నేటి నాగరాజు నీకే సార్ నాగరాజు లేదు, వాళ్ళు నాగరాజు వాళ్ళు వేరే కదా అన్న. ఇప్పుడు మీరు బీచ్కి పోయిరండి అన్న. బీచ్కి అయితే ఇప్పుడు వెళ్తారు. వెళ్ళిపోండి ఓకేనా అన్న. చార్మినార్ ఓకే. ఇద్దరు మామూలు బుక్ లెక్క. తర్వాత మీకు ఈ బుక్ వీడియో తీస్తున్నా, వీడియోలోనే ఫోటో కొడుతున్నా. నా పేరు అంగుత్ ప్రియాంక. మేము ఇప్పుడు చెన్నైలో ఉన్నాము. చెన్నై 2 రోజుల స్ఫూర్తి యాత్ర, ఎంఎన్ఎస్ స్ఫూర్తి యాత్ర అయిపోయింది. మా వాళ్ళందరూ సైన్స్ మ్యూజియం చూడడానికి వెళ్ళారు అండ్ బీచ్ కి కూడా వెళ్ళారు. అండ్ ఇక్కడ బైనరేష్ అన్న గారు ఇక్కడ కూర్చొని అందరినీ గైడ్ చేసే పనిలో ఉన్నారు, చాలా బిజీగా.
అండ్ అచ్యుతన్న గారు ఇక్కడ నుంచి చెన్నై నుంచి సికింద్రాబాద్ కి ఫలానా రైల్వే స్టేషన్లలో వాళ్ళ స్వస్థలానికి చేరుకునే విధంగా వాళ్ళకు గైడ్ చేసే విధంగా ట్రైన్ నెంబర్స్ అండ్ వాళ్ళ పిఎన్ఆర్ స్టేటస్ అవన్నీ చూసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఇక్కడ సుజాతక్క అందరికి ప్రయాణంలో భాగంగా ఫుడ్ కి ఎక్కడ లోటు రాకుండా చెన్నై యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం తీసుకుందాము. ఫస్ట్ ఇక్కడ అన్నగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అన్న, మీ పేరు? రామన్న. మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి. మీకు రావడం ఇక్కడికి ఎలా అనిపించింది? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా ప్లీజ్? చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నిజంగా. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైం చూడడం, అసలు ఎట్లుంటుందో అని అనుకొని వచ్చినాము, కానీ బ్రహ్మాండంగా ఉంది. చెన్నై చూడడం కూడా అంటే లాస్ట్ టైం ఒకసారి చూసినాము, బట్ ఇంత జనం రావడము, ఈ జనం కూడా ఒక మూమెంట్ కోసం ఇంత ఓపికగా ఉండడము, వీరి యొక్క ఆలోచన విధానము, ఆ మీటింగు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ అట్లాంటివి మాకు కొత్తగా అనిపించినాయి. అయినా అంటే ప్రజల యొక్క స్పందన ఇక్కడికి వచ్చినటువంటి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళ యొక్క అందరూ ఉద్యమకారులే నా దృష్టిలో. వీళ్ళ యొక్క స్పందన చూస్తే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా జరగాలని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఓకే అమ్మా. పేరు? నా పేరు మానపాటి మల్లేష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నా. అన్న, మీ ఫీడ్బ్యాక్ చెప్పగలరా నిన్న ఈ రోజు మనం చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ గురించి? 100%. బైరి నరేషన్ నాకు 2005 నుంచి 2007 వరకు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రెండ్, క్లాస్మేట్. అప్పటి నుంచి కూడా అనేక ప్రోగ్రామ్స్ లో సైకిల్ యాత్ర పోలిస్తే అనేక దాంట్లో పోతుంది. అన్నిటికంటే ద బెస్ట్ అంటే చెన్నై. అంటే నేను ఇంతకుముందు చెన్నై అన్నతోటి చాలాసార్లు వచ్చిన, ఇందులో ఫ్యామిలీతో పాటు రావడం మంచిగా వాళ్ళకు చూపించాలి. పెరియార్ సమాధి కానించి మొదలు పెడితే బీచ్, ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మెరీనా బీచ్ తో పాటు ప్లస్ సైన్స్ మ్యూజియం లో కూడా 6 రకాల కేటగిరీస్ ఉన్నాయి. మరి నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు 6 కూడా చూడాలి. మేము 2 hours లో 6 కూడా కంప్లీట్ చేసుకున్నాం. అందులో చిల్డ్రన్ సైన్స్ మ్యూజియం తో పాటు ఉన్నాయి, చాలా నీట్ గా. మరి ఇదంతా క్రెడిట్ గోస్ టు ఓన్లీ బైరి నరేష్ అన్న. ఎందుకంటే 300 మందిని ఒక ట్రైన్ లో అంటే తీసుకొని వచ్చి ఇక్కడ అకామిడేషన్ కానించి మొదలు పెడితే వాళ్ళకు ఫుడ్ అండ్ నైట్ ఉండడానికి, అందులో పిల్లలు, చిన్నపిల్లలు, లేడీస్ వాళ్ళందరూ అంత మొబిలైజ్ చేయడానికి ఒక్కడే ట్రైన్ తీసుకున్నాడు. ఒక్కడే తీసుకోవడం వల్ల అంటే మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఆయన తర్వాత వచ్చినటువంటి అలా తమ్ముళ్ళు కావచ్చు, మాలాంటి వాళ్ళందరూ ఉడతాబక్ష సాయం చేసిన వాళ్ళందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా అయింది. మరి ఇలాంటివి నేను అన్నది చెప్పడం, నేను జాతీయ స్థాయిలో అనేక టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటా, స్టేట్ లెవెల్. అవన్నీ కూడా దానికి క్రెడిట్ గోస్ టు ఎక్కడి నుంచి అంటే మదర్ మన నరేష్ అన్న. అంటే ఆయన ఎమ్మటి ఎన్నో చూసినాం కనుక అవి ఈజీగా అక్కడ ఇక్కడికి కన్వర్ట్ చేసుకొని అక్కడ ఈజీగా చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు బైరి నరేష్ అన్నకి, ఆయన ఫ్యామిలీకి, మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరినీ ఒక పీటీ మాదిరిగా మమ్మల్ని అందరినీ ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బైరి నరేష్ అన్న ముందే చెప్పిండు, నువ్వు ఒక విజిల్ ఒక తీసుకురావాలండి. నా దగ్గర నా స్కూల్లో ఇప్పుడు 1200 మంది ఉంటారు. ఇక్కడ 300 మెంబర్స్, ఇక్కడ పెద్దవాళ్ళు, అక్కడ తెలియని వాళ్ళు. మనం వేరే ప్రాంతానికి వచ్చినాం కనుక ఒకరు చెప్పినట్టు నడిస్తే అంత సక్సెస్ఫుల్ అవుతుంది అనేది మెయిన్. అందుకోసం ఒకరికి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, ఈ వీడియోలో ఆడియో కట్ అయిపోయింది, అందుకే అవుట్ సైడ్ నుంచి నేను ఆడియో ఇస్తున్నాను. ప్రధానంగా ఏం మాట్లాడానంటే, ప్రతి విజయం వెనకాల కొంతమంది శ్రమ ఉంటుంది, అందరి ఆనందం వెనకాల కొంతమంది త్యాగం ఉంటుంది, అందరి సౌకర్యాల వెనకాల కొంతమంది అతి శ్రమ ఉంటుంది. మరి ఈ 300 మంది చెన్నైలో ఎన్ని డబ్బులు పెట్టినా మనకు రుచికరమైన భోజనం దొరికేది కాదు. దానికి బాధ్యత తీసుకొని నజీర్ అన్న, నాగరాజ్ అన్న, అక్కడ ఉన్నటువంటి పట్నం వెంకటేష్ అన్న, లోకేష్, ప్రభు అన్న, ఇలా మరొక 2 అన్నయ్యలు
చాలా తీవ్రంగా సహాయం చేశారు. వాళ్ళు వాళ్ళ భార్యా పిల్లలతో వచ్చినప్పటికీ వాళ్ళ భార్యా పిల్లల్ని తీసుకొని బీచ్కి, మ్యూజియంకి, తర్వాత చెన్నై చూడడానికి వెళ్ళకుండా అందరికీ అన్నం పెట్టాలి. అయ్యో ఇంతమంది వచ్చారు, మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బైర్ నరేష్ పిలుపు మేరకు మనం బైర్ నరేష్ అన్న మాటని గౌరవించాలి, అలాగే వీళ్ళందరికీ భోజనం పెట్టాలని చెప్పి వీళ్ళు చేసిన సహాయం మామూలుది కాదు. అందులో ఒకరు పోలీసు ఉద్యోగం చేసేవారు అయినా కూడా, ఒకరు టెంట్ హౌస్ మేనేజరు, ఇంకొకరు పెద్ద జిరాక్స్ వాటి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉన్న వ్యక్తి. అలాగే చెన్నైలో ఉండి ప్రభు అయితే ఒక వారం రోజులు కేటాయించాడు మనందరి కోసం. మరి మనందరం కూడా కొంత ఆనందం త్యాగం చేసి ఇతరుల ఆనందం కోసం కష్టపడడం ఎంతో అవసరం. అందుకు నిర్వాహక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా నజీర్ అన్న వనపర్తి జిల్లా అధ్యక్షుడు. అసలు పోయిన రోజు నుంచి చివరి నిమిషం వరకు వంట మాస్టర్గా వంట కోసమే పరిమితం అయిపోయాడు. నిజానికి అన్న కూడా రిజర్వేషన్ చేసుకున్నాడు, హాయిగా ఏసీ కోచ్లో పడుకొని వెళ్ళాడు. కానీ ప్రయాణం చేయడం వరకే అయ్యింది తప్ప ఎంజాయ్ చేయలేకపోయాడు. కాకపోతే ఆ ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత పెరియారు వేదిక పైన వీరమణి గారి చేతుల మీదుగా సన్మానం పొందారు. కానీ ఆటపాటలు, వినోదం అవి చేయలేకపోయాడు. అలాగే నిర్వహణ కోసం, భోజన ఖర్చుల కోసం తాను కూడా 500 రూపీస్ చెల్లించినటువంటి వ్యక్తి. నిజానికి అవి తీసుకోవడం భావ్యం కాదు. ఖచ్చితంగా అన్న జిల్లాకు వెళ్ళి నేను తిరిగి నా జ్ఞానాన్ని కానీ నా సమయాన్ని కానీ ఇచ్చి అక్కడ అన్నకు ఒక పెద్ద టీంను తయారు చేసి ఇవ్వడమే నేను నిజమైన కానుకగా భావిస్తున్నాను. అన్న ఒక్కడే కాదు, తన కూతురును కూడా తీసుకొని వచ్చాడు, మరొక కూతురుని పల్లవిని కూడా తీసుకొని వచ్చాడు. అలా అన్నకి కృతజ్ఞత తెలియజేద్దామంటే డయాస్ మీద లేడు, వంట దగ్గరే ఉండిపోయాడు. అందరి సమక్షంలో శాల్వా కప్పుదామంటే కూడా లేడు. ఈ క్రమంలో మరి మనకు సహాయపడిన అందరికీ మనం శాల్వాతో భోజన టీంకి, అలాగే నిర్వహణ టీంకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తూ సన్మానించే ఒక బాధ్యత తీసుకొని చివరి నిమిషాల్లో సన్మానించడం జరిగింది. నిజానికి ఈ టూర్లో 300 మంది బయట భోజనం చేస్తే ప్రతి పూట 100 రూపాయలు, ఒక పూటకు 30,000 చొప్పున 6 పూటలు మనకి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చేది. అలా 2 లక్షల రూపాయల ఖర్చుని కేవలం ఒక 60-70 వేల రూపాయలలో అందరికీ మంచి రుచికరమైన భోజనం అందించారు. ఎవరికి వాళ్ళు పోటీపడి సహాయం చేశారు. నిజంగా వారందరికీ కృతజ్ఞతలు. మరి మేము తిరుగు ప్రయాణం అయ్యాము, ఆ వీడియోస్ చూడొచ్చు. బాయ్. మన పీడి సారు మన అన్నం ప్యాకెట్లని చాలా జాగ్రత్తగా తన భుజస్కంధాలపై మోసి తీసుకువస్తున్నాడు. ఆ పక్కన మా ఇంట్లో బ్యాగులు అయితే మోయడు కానీ సమాజ బ్యాగు మోస్తున్నాడని చెప్పి చాలా దీనంగా చూస్తుంది మన రజనీ అక్క. వెయిటింగ్ ఫర్ లిఫ్ట్. తెలంగాణ వాసులు కాదు తల్లడిల్లుతున్న లిఫ్ట్ ఇబ్బడిగా ఎక్కి ఈ ట్రైన్లో 126 ఆ ఫోటో పెట్టినాము. టీటీ దగ్గరికి వెళ్ళి టికెట్ పెట్టిస్తాము. ఎవరో సీట్లో వాళ్ళు కూర్చోండి. కొన్ని ఖాళీ అయినాయి, అటు ఇటు ఉండేది మేము అడ్జస్ట్ చేస్తాం. మీకు మీరు పక్క వాళ్ళకు దానకర్లా ఇవ్వకండి. అదేనా రాలేదు ఇవ్వలేదని ఏమనకండి. కనిపించే ట్రైనే మన ట్రైన్. ఆ ట్రైను ఏ ట్రైను మన ట్రైన్. ఎక్కండి.
ఇప్పటిదాకా ఏం నడిచిందంటే బాగా నడిచింది. ఏమి పడుతుంది ఇలా వీడియోలో పెట్టా మాట్లాడతలేరు వాళ్ళు. ఫోటో కూడా ఒక చెయ్యి ఇవన్నా పట్టుకున్నాడులే జై భీమ్. బాయ్ బాయ్ విజయవాడ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. నశించాలి మూఢనమ్మకాలు, నశించాలి మతం మూఢ విశ్వాసాలు, దేవుడు దయ్యము జిందాబాద్. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. చలో చెన్నై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమ జై భీములు, జై ఇన్సాన్. అలా టికెట్లో ఈ 30-40 టికెట్లు పెట్టినా ఇంకా పైకి లేపలే జైలు. విషయమై జాగ్రత్త వహించ ప్రార్థన. మన హనుమకొండకి ఫోటో తీసుకోవద్దు సార్. థ్యాంక్ యూ. పెరియార్ చెన్నై స్ఫూర్తి యాత్ర విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇవాళనే ప్రొద్దున వరంగల్ స్టేషన్లో దిగినాం. మన జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్ గారు ఇద్దరు ఇక్కడ వీడుకోలు చెప్పడం జరుగుతుంది. జై భీమ్. జై భీమ్. చలో చెన్నైలో భాగంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెరియార్ వర్ధంతిని పురస్కరించుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యకర్తలందరూ చలో చెన్నై యాత్రలో స్ఫూర్తి యాత్రలో భాగంగా అక్కడ పాల్గొని విజయవంతంగా చేరుకొని ఎవరి ఇంటికి వాళ్ళు క్షేమంగా చేరుకొని చివరి దశలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన బైరి నరేష్ అన్న మరియు సంఘ సమన్వయకర్త అయిన గాండ్ల సుజాత అక్క వీరందరికీ వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర సెండ్-ఆఫ్ ఇస్తున్నాం.
ఉంది ఘోరమైన యాక్సిడెంట్ అచ్యుత్ వచ్చింది దిగురా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ అలసిపోయి అలసట తీర్చుకుంటూ ఉండి ఉంటారు. ఇంకా కొంతమంది ప్రయాణంలో ఉండి ఉంటారు, చాలామంది నిద్రలో ఉండి ఉంటారు, కొందరైతే యథావిధిగా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉంటారు. నేను కూడా 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మన వీడియోస్ అన్ని జ్ఞాపకాలన్నింటినీ రికార్డ్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మరి మా ఇంట్లోకి వెళ్దాం, ఏం జరుగుతుందో. మా ఆవిడ చిన్నోడు పడుకున్నారు, మా పెద్దోడు మాత్రం వంట పని చేస్తున్నాడు. మమ్మీ డాడీ వాళ్ళు నిన్న నైట్ మొత్తం చెన్నై టూర్లో నిద్ర లేకుండా ఇప్పుడు పడుకున్నారు. సో ఈరోజు వన్ డే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడే బియ్యం పెట్టాను. మీ ఇంట్లో కూడా చెన్నై టూర్కి వెళ్ళొచ్చిన ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు కూడా పడుకొని ఉంటే పిల్లల ఛాన్స్ వచ్చింది, మీరు చేయాలి. హాయ్ అందరికీ.